బాపట్ల జిల్లా రేపల్లెలో ఒక ఎస్సీ బాలికల హాస్టల్ విద్యార్థి త్రుటిలో కిడ్నాపర్ చెర నుంచి సినిమా భక్కిలో తప్పించుకుంది. 8వ తరగతి చదువుతూ హాస్టల్లో ఉంటున్న ఆ బాలికను స్వయంగా ఆయా ఒక గుర్తు తెలియని వ్యక్తికి అప్పగించింది. అయితే తాను ప్రమాదంలో చిక్కుకున్నట్టు గ్రహించిన ఆ బాలిక తెలివిగా తప్పించుకుని స్థానికుల సాయంతో దుగ్గిరాల పోలీస్ స్టేషన్కు చేరటంతో కథ సుఖాంతమైంది. ఆర్డీఓ తక్షణమే స్పందించి వార్డెన్ను ఆయాను సస్పెండ్ చేశారు. మంగళగిరి నియోజకవర్గం నిడమర్రు గ్రామానికి చెందిన బాలిక 8వ తరగతి చదువుతూ రేపల్లె పట్టణంలోని SC2 బాలికల వసతి గృహంలో ఉంటోంది. ఆ హాస్టల్ కు లక్ష్మీ ప్రసన్న వార్డెన్ కాగా లక్ష్మి అనే మరో మహిళ ఆయాగా పనిచేస్తోంది. ఆయా లక్ష్మికి తెలిసిన ఒక వ్యక్తి రాగానే ఈ బాలికను అతడి వెంట పంపింది ఆయా లక్ష్మి. బండి మీద వెళుతుండగా ఎక్కడికని అడిగితే ఆ కొత్త వ్యక్తి 2 సార్లు కొట్టడంతో భయపడింది. పెద్ద కొండూరులో ఆ వ్యక్తి టీ తాగేందుకు బండి ఆపటంతో బాలిక తప్పించుకుంది. స్థానికులకు విషయం చెప్పటంతో వారు బాలికను దుగ్గిరాల పోలీస్ స్టేషన్లో అప్పగించారు. ఈ సంఘటన మీద రేపల్లె ఆర్డీఓ హేలా షారోన్ విచారణ చేపట్టారు. వసతి గృహాన్ని పరిశీలించి బాలికను ఆమె తల్లిదండ్రులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గేట్ దగ్గర కూర్చొని మాట్లాడుతుంది. ఇంకా నాకు భయం పుట్టి నన్ను కూడా ఏదైనా పంపించేద్దామని చెప్పేసి నేను ఏడుస్తూ కూర్చున్నాను. అక్కడ అట్లా కూర్చుంటే మా ఫ్రెండ్స్ వచ్చారు నా దగ్గర. ఏమైనా ఎదుటి వస్తున్నాను నన్ను అడిగారు. నేను ఏంటమ్మా ఎందుకు ఇప్పుడు తెలియక ఇక ఆమె నేను ఎన్నో మాటలని నాకు తెలుసుకోను. ఎప్పుడు వచ్చినా మా పేరెంట్స్ నా దగ్గరికి ఎప్పుడు వచ్చినా కానీ గోడ చాటుగా ఉండి వెనక ఇలా చేసేది నాకు అందుకని భయం పుట్టి నేను చెప్తాను కాదు మేడం ఇది చెప్పేదాన్ని కాదు. ఒకరోజు ఇలానే మేడం చెప్తాను మీరు ఇలాంటివి చేస్తున్నాను అని చెప్పి మేడం చెప్తానని చెప్పేసి 2 రోజులు అన్నం లేకుండా నన్ను దూరంలో పడేస్తున్నాను. ఇప్పటికే 2 విద్యార్థులు అలా వెళ్లి తిరిగి రాలేదని, ఎందుకు రాలేదని వార్డెన్ని అడిగితే వాళ్లకి టీసీలిచ్చి పంపించామని సమాధానం ఇచ్చారని కూడా బాలిక చెప్పింది. ఆర్డీఓ ఈ విషయాల మీద వార్డెన్ను ఏఎస్ఓను గట్టిగా నిలదీయగా వాళ్లు నీళ్లు నమిలారు. ఇక్కడ ఇన్ఛార్జ్ ఎవరు మరి బాబు బయటకు వెళ్తుంటే ఏం చేస్తున్నావు? ఇక్కడ వాష్రూమ్కి వెళ్ళిన బాబు వెళ్తుందా? వాష్రూమ్కి వెళ్ళిన బాబు చేస్తావా? అంతసేపు రానప్పుడు ఏం చేస్తావు? కంప్లైంట్ చేస్తావా? ఎవరు చెప్పావు కంప్లైంట్? రూమ్లో చూడడం కాదు, పైన అథారిటీకి చెప్పావా లేదా? వచ్చినాక చెప్పడం ఏంటమ్మా? పాప మిస్సింగ్ అయితే ఏం తమాషా చేస్తున్నారా మీరు? పిల్లల తల్లిదండ్రులతో కూడా మాట్లాడిన మీదట ఆర్డీఓ మీడియాతో మాట్లాడారు. కేసు నమోదు చేయడంతో పాటు వార్డెన్ని ఆయాను విధుల నుండి తప్పించాలని సాంఘిక సంక్షేమ శాఖ అధికారులను ఆర్డీఓ ఆదేశించారు. మనకు అమ్మాయి మళ్ళీ దొరికిందండి. వీ విల్ టేక్ అమ్మాయి దగ్గర నుంచి కూడా మనము స్టేట్మెంట్స్ తీసుకుంటాము. ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్స్ తీసుకొని డీటెయిల్డ్ ఎంక్వైరీ విల్ బి టేకెన్ అప్ అండ్ ఎవరైతే ఈ మిస్డీడ్కి రెస్పాన్సిబుల్ ఉన్నారో విల్ టేక్ ద రిక్వైర్డ్ యాక్షన్, డిపార్ట్మెంటల్ యాక్షన్ యాజ్ వెల్ ఇఫ్ ద నీడ్ బి విల్ పుట్ అప్ పోలీస్ కేసు. పాపతో మాట్లాడారు కదా, ఏం చెప్తున్నారు మీతో? పాప జరిగిన ఇన్సిడెంట్స్ కొంచెం డీటెయిల్గా చెప్పడం జరిగింది అండి. ఇన్ వ్యూ ఆఫ్ దిస్ సెన్సిటివిటీ ఆఫ్ ది ఇష్యూ ఐఎమ్ నాట్ డిస్క్లోజింగ్, బట్ ద గుడ్ న్యూస్ ఇస్ దట్ పాప హెల్ అండ్ హార్టీగా ఉంది, నో ఇష్యూస్. ఐ టాక్ టు ద పేరెంట్స్తో కూడా మాట్లాడడం జరిగింది, ఇక్కడ ఆఫీసర్స్తో కూడా మాట్లాడడం జరిగింది. ప్రాపర్గా అసలు ఏం జరిగింది అనేది ఇంకా ఫర్దర్ కంప్లీట్గా డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ అయిన తర్వాత నేను మీకు ఫర్దర్ డీటెయిల్స్ షేర్. అక్కడ దొరికిన చోట కూడా దుగ్గిరాల్లో కూడా అలాంటి కేసు పెట్టలేదు అని చెప్తున్నారు, వాళ్ళు తీసుకోలేదు అంటున్నారు. నేను ఇన్వెస్టిగేట్ చేస్తాను. నేను ఒకసారి పోలీస్తో మాట్లాడిన తర్వాత మనకు కొంచెం డీటెయిల్ రిపోర్ట్స్ వస్తుంది. బికాజ్ దిస్ ఇస్ ద వెరీ ఫస్ట్ టైం నేను వచ్చి ఇంటరాక్ట్ అవ్వడం కాబట్టి. ఇంకోటి ఫర్దర్గా ఏఎస్ఓ గారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది, ఫ్రీక్వెంట్ విజిట్స్ చేయండి అని. అండ్ ఈ ఆర్డీఓ ఈ సందర్భంగా వార్డెన్ను సాంఘిక సంక్షేమ అధికారిని నిలదీశారు.
పూర్తి స్థాయి విచారణ తరువాత కఠిన చర్యలుంటాయని కూడా హెచ్చరించారు. గతంలో వెళ్లిన బాలికల సంగతి కూడా దర్యాప్తులో తేలుతుందన్నారు.